నమస్తే, వెల్కమ్ టు 10 Max. కల్కి అన్డౌటెడ్లీ ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా రాబోతోంది. బిగ్గెస్ట్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతోంది. విజువల్ గ్రాండియర్ తో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించబోతోంది. అయితే కల్కి సినిమాలో ఇవే కాదు, హాలీవుడ్ రేంజ్ ఫీల్ రాబోతుందంటున్నారు రానా. ఇండియన్ సినిమాకి అవెంజర్ ఫీల్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏంటి? ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా 500 కోట్లతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది కల్కి సినిమా. జూన్ 27న రిలీజ్ సందర్భంగా సినిమా మీద మామూలు ఫ్యాన్స్ కే కాదు, సెలబ్రిటీలకు, స్టార్లకి కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. అసలు ఇంత పెద్ద సినిమా ఎలా ఉండబోతోందా, ఎలాంటి కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామా అంటూ వెయిట్ చేస్తున్నారు. ఆ లిస్టులో రానా కూడా ఉన్నారు. రానా లేటెస్ట్ గా కల్కి సినిమా అవెంజర్ రేంజ్ లో ఉంటుందంటూ క్రేజీ రివీల్ చేశారు. హాలీవుడ్ లో అవెంజర్స్ రేంజ్ లాంటి సినిమా ఇండియాలో ఇప్పటి వరకు రాలేదని, కల్కి అలాంటి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రానా. ఇండియన్ సినిమాకి కల్కి అవెంజర్ ఫీల్ ఇస్తుందంటున్నారు. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పఠాని ఇలా అన్ని ఇండస్ట్రీల స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతున్న కల్కి స్టెల్లార్ పర్ఫార్మెన్స్ తో గ్యారంటీగా బిగ్గెస్ట్ మూవీ అవుతుందని ఆల్ ఓవర్ ఇండియా టాక్ స్టార్ట్ అయింది. ఇప్పటికే 1/1 ప్రమోషన్లు మొదలు పెడుతున్న కల్కి టీం లాస్ట్ లెగ్ ఆఫ్ షూట్ లో ఉంది. సైపై మూవీగా బిగ్గెస్ట్ బడ్జెట్ తో అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న కల్కి అన్డౌటెడ్లీ ఇండియన్స్ కి హాలీవుడ్ ఫీల్ ఇస్తుందని, ఆ రేంజ్ లో మేకింగ్ విజువల్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ స్టార్ క్యారెక్టర్స్ అన్నింటినీ స్క్రీన్ మీద ఎలా చూపిస్తారో, ఒక్కో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో, స్టంట్ డైరెక్టర్స్ తో, ఆఖరికి కాస్ట్యూమ్స్ కూడా హాలీవుడ్ రిఫరెన్స్లతో ఉన్న కల్కి హాలీవుడ్ రేంజ్ సినిమా అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదంటున్నారు జనాలు. మరి జూన్ కి రిలీజ్ అవుతున్న కల్కి ఈ అంచనాల్ని ఏ రేంజ్ లో అందుకుంటుందో చూడాలి. సినిమాలు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మిడ్ సమ్మర్ లో ఎండని కూడా కేర్ చేయకుండా షూటింగ్ కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నారు హీరోలు. 2 సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్, హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేస్తున్న ఎన్టీఆర్, మళ్లీ షూటింగ్ మొదలుపెట్టిన రామ్. ఇలా ఎవరు ఎక్కడ షూట్ చేస్తున్నారో, ఏ సినిమాతో బిజీగా ఉన్నారో డీటెయిల్ గా చూద్దాం. స్టార్ హీరో ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నారు. కల్కిలో తన పార్ట్ షూట్ కంప్లీట్ అవడంతో ప్రస్తుతం ప్రభాస్, మారుతి కాంబోలో అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15న బాక్సాఫీస్ ని రఫాడించడానికి రెడీ అవుతున్నాడు అల్లు అర్జున్. ఇంకా 3 నెలలు టైం ఉన్న పుష్ప 2 షూట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రజెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఎన్టీఆర్ 2 సినిమాలతో షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్న దేవరా షూట్ ని ఎన్టీఆర్ ఉన్నా లేకపోయినా చేసేస్తున్నారు కొరటాల శివ. మేజర్ షూట్ కంప్లీట్ అవడంతో బ్యాలెన్స్ షూట్ ని వైజాగ్ లో చేస్తున్నారు. నాని అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ సరిపోదా శనివారం సినిమా షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఆగస్టు 29న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాని ఆగస్టు 15లో పుష్ప టాక్ ని బట్టి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉంది. సినిమా పోస్ట్ పోన్ అయినా కాకపోయినా యాజ్ పర్ ప్లాన్ జూలై ఎండింగ్ కి సినిమాని కంప్లీట్ చేయబోతున్నారు నాని. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో నటిస్తున్న తండేల్ సినిమా షూటింగ్ BHEL సెట్ లో జరుగుతోంది. లవ్ బ్యాక్ డ్రాప్ లో నాగ చైతన్య కెరీర్ లో 100 కోట్ల బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్లో తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. 6 నెలలు టైం ఉన్నా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎక్కడా బ్రేక్ లేకుండా షూట్ కంటిన్యూ చేస్తోంది టీం. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా తమ్ముడు. దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ తో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ మూవీగా వస్తున్న తమ్ముడు సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. 4 నెలల నుంచి షూటింగ్ ఊసెత్తని డబుల్ స్మార్ట్ సినిమా ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలుపెట్టింది. రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో డబుల్ స్మార్ట్ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ అయింది. బాలీవుడ్ లో ఎంతమంది స్టార్ యాక్టర్లున్నా, ఎంతమంది తోప్ స్టార్లున్నా, ఈ ఆర్టిస్ట్ స్క్రీన్ లో ఉంటే అందరూ సైడ్ అయిపోవాల్సిందే. అంతలా తన యాక్టింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తారు మనోజ్ బాజ్పాయ్. అసలు ఫ్యామిలీ మ్యాన్ గా మనోజ్ ని తప్ప ఇంకో యాక్టర్ ని ఊహించగలమా? అంతలా ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఫ్యామిలీ మ్యాన్ మళ్ళీ రాబోతున్నాడు. ఫ్యామిలీ మెన్ గా ఎంటర్టైన్ చెయ్యాలన్నా, సైలెన్స్ తో యాక్షన్ చెయ్యాలన్నా, జోరంతో ఎమోషన్స్ పండించాలన్నా ఇవన్నీ మనోజ్ బాజ్పాయ్ తప్ప వేరే ఎవ్వరి వల్ల సాధ్యం కాదంటున్నారు ఫ్యాన్స్. అంతలా ఆ క్రేజీ క్యారెక్టర్లతో తన మార్కు చూపించారు మనోజ్. స్పెషల్లీ ఫ్యామిలీ మెన్ చూపించిన ఇంపాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అందుకే మరోసారి ఫ్యామిలీ మెన్ 3 సీజన్ తో రాబోతున్నారు మనోజ్ బాజ్పాయ్.
క్యారెక్టర్ ఏదైనా యాక్టింగ్ తో అదరకొట్టే మనోజ్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మొన్న ఈ మధ్య సైలెన్స్ మూవీతో ఫుల్ టు యాక్షన్ చూపించిన మనోజ్ భయ్యాజీ అనే యాక్షన్ డ్రామా మూవీ చేస్తున్నారు. అపూర్వ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కిన భయ్యాజీలో పవర్ఫుల్ యాక్షన్ రోల్ ప్లే చేస్తున్నారు మనోజ్ బాజ్పేయి. మనోజ్ బాజ్పేయి ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా సూపర్ హిట్ అయిన ఫ్యామిలీ మ్యాన్ 3 ఎలాగూ షూటింగ్ మొదలుపెట్టింది. ఈ సిరీస్ తో పాటు డిస్పాచ్ మూవీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇండో అమెరికన్ మూవీ ద ఫ్యాబుల్ మూవీ మిస్టీరియస్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మనోజ్ సెటిల్డ్ ఎమోషన్స్ తో కనిపించబోతున్నారు. ఇలా జోనర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ మూవీస్ చేస్తూనే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు మనోజ్ బాజ్పేయి. షూట్ షెడ్యూల్ మార్చుకున్న గేమ్ చేంజర్ రాజ్ తరుణ్ ని చూసి భలే ఉన్నాడే అంటున్న ఫ్యాన్స్. రాయన్ ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన టీమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో కంటిన్యూ అవుతున్న కన్నప్ప. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. షూటింగ్ షెడ్యూల్ మార్చుకున్నాడు గేమ్ చేంజర్. రాజమండ్రిలో జరగాల్సిన షెడ్యూల్ పోస్ట్ పోన్ అవడంతో హైదరాబాద్ లోనే షూటింగ్ చేసి తర్వాత రాజమండ్రి షూట్ కి షిఫ్ట్ అవబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో బిజీగా ఉన్న శర్వానంద్ రామ్ అబ్బరాజు కాంబోలో ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. గోపీచంద్ శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. గోపీచంద్ పోలీస్ రోల్లో పవర్ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది విశ్వం సినిమా. మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. గ్రాండ్ సెట్స్ మధ్యలో భారీ బడ్జెట్ తో కన్నప్ప తెరకెక్కుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాయన్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ నెల 9న రిలీజ్ కాబోతోంది. రాజ్ తరుణ్ హీరోగా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న భలే ఉన్నాడే సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. తమిళ స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో బైసన్ మూవీ అఫీషియల్ గా స్టార్ట్ అయింది. ఆహా ఓటీటీ మరో ఇంట్రెస్టింగ్ మూవీని తన లైబ్రరీలో యాడ్ చేస్తోంది. శివాని, రాహుల్ విజయ్ లీడ్ రోల్స్ లో కపుల్ డ్రామాగా తెరకెక్కిన విద్యావాసుల అహం మూవీ త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. తెలుగు నేటివిటీ కల్చర్ తో జరిగే పెళ్లిళ్ల బ్యాక్ డ్రాప్ లో రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లగ్నం సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. నవీద్ ఖాన్ స్నేహ జంటగా వాల్మీకి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ది స్కూల్ ఫిల్మ్ ఛాంబర్ లో మొదలైంది. శివ మీడియా నుంచి ఫస్ట్ సినిమాగా సత్య ట్రైలర్ లాంచ్ అయింది. మే 10న రిలీజ్ అవుతున్న సత్యాని 8 మంది డైరెక్టర్లు రిలీజ్ చేశారు. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.